సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలతా కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు నాకు నమస్కారం. గత ఒక 12 తరాల నుంచి వెళ్ళి ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి అనే పెద్దపురంలో టెంపుల్ ఉన్నది. ఆ యొక్క నరసింహస్వామి గత 12 తరాలుగా ఎవరైతే మా తాతగారు ఉన్నారో వారిపైన కావచ్చు, తరతరాలుగా అదే విధంగా ఒకరిపైన వాళ్ళు గతిస్తూ ఉన్న కొద్దీ మరొకరిపైన అలాగే రావడం జరుగుతూ ఉన్నది. దాని తర్వాత నాకు తెలిసినప్పటికీ మాకు తాతనుడు పొన్నం నరసయ్య అని తనకు రావడం జరిగింది. జరిగిన తర్వాత ఏమైందంటే ఏదన్నా ఇంట్లో ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు ఏదైనా తప్పు జరిగినప్పుడు కూడా తన పైన ఒక నాగం పాము వచ్చి తను కాటేసేదట. అయినప్పటికీ కూడా తనకు ఏమి కాకుండా ఉన్నది. అట్లా చాలాసార్లు చెట్టు ఎక్కినప్పుడు, గుట్టకు పోయినప్పుడు, బాయిలు పడ్డప్పుడు ఎక్కడైనా కానీ పాము కాటేసేది. కానీ ఆయన ఎప్పటికి కూడా అతను ఏం కాలేదు, ఇప్పటికి కూడా తను మంచిగానే ఉన్నాడు. దాని తర్వాత మళ్ళీ మా అమ్మమ్మకు వచ్చేది, ఆమె కూడా పెద్దపురం నరసింహస్వామికి ఆమె కూడా వచ్చేది. ఆమె ఏదైతే చెప్పేదో వాళ్ళు ఏది చెప్పినా వీళ్ళు చేసేవాళ్ళు. మా కుటుంబాలు ఒక 25 కుటుంబాలు ఉంటుంది. ఈ కుటుంబాలలో ఉన్న ప్రతి ఒక్కరి పేరు నరేషు, నవ్య, నందీశ్వరు, నవీను, ఇదే పేర్లు తప్ప వేరే పేరు లేవు. నవ్యశ్రీ, నవ్య, ఇవే పేర్లు తప్ప వేరే పేరు లేదు. ఎందుకంటే ఆ లక్ష్మీ నరసింహస్వామి యొక్క భక్తులు వీళ్ళంతా. అందరం ఆయన భక్తులమే. శివభక్తుల్ని నేను, మా వాళ్ళందరూ శివభక్తులు, నరసింహస్వామి భక్తులు. విషయం ఏంటంటే ఆయన ఏం చెప్తాదే వీళ్ళకి ఎలాంటి జ్వరము, దగ్గు, రోగం ఇలాంటిది ఏది వచ్చినా కానీ ఇప్పటివరకు కూడా వీళ్ళు హాస్పిటల్కి పోయింది లేదు. ఏదైనా కానీ కింద పడ్డ మీద పడ్డ కానీ ఆ స్వామి అందరినీ చూసుకుంటూ ఇప్పటివరకు నెట్టుకుంటూ వచ్చిండు. దీని తర్వాత మా అమ్మమ్మ కూడా కరోనా టైంలో గతించింది. ఆమె గతించిన తర్వాత కూడా ఇప్పుడు మొన్న ఒక 4 నెలల నుంచి వెళ్ళి మా అత్తమ్మకు వస్తున్నది. ఇటు రాయసులు వస్తుండు, అటు లక్ష్మీ నరసింహస్వామి వస్తుండు. మీరు ఇట్లా చెయ్యిరా, ఇట్లా చేస్తేనే మీకు మంచి జరుగుతుంది అంటే వీళ్ళు అదే పూర్వాన్ని ఏదైతే ఉందో పూర్వాన్ని తీసుకొని ఇక్కడ ఒక టెంపుల్ ఉండేది. ఆ టెంపుల్ ఇక్కడ రథం కూడా నిర్వహించే వాళ్ళు. వీళ్ళు ఆ టెంపుల్ ఏదైతే ఉన్నదో వీళ్ళ కొద్దిగా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ పక్కన ల్యాండ్ అమ్మేయడం వల్ల అది వెళ్ళిపోయినప్పటి నుంచి కూడా వీళ్ళ పరిస్థితులు కొద్దిగా అటు ఇటు ఉండేది. ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ మా అత్తమ్మ పైకి ఈ దేవుడు రావడం వల్ల మళ్ళీ సేమ్ ఏదైతే యథావిధిగా పునర్నిర్మాణం కొద్దీ మళ్ళీ ఏదైతే దేవస్థానం ఏదైతే ఆ టెంపుల్ ఉండేనో సేమ్ మళ్ళీ పునర్నిర్మాణంగా ఈ రోజు ఆ స్వామివారిని మళ్ళీ అదే నరసింహ టెంపుల్ ధర్మపురి నరసింహస్వామి టెంపుల్ పోయి ఈరోజు పంచలోహాలతో చేసిన నరసింహస్వామిని, అదేవిధంగా శివలింగాన్ని, ఆ నాగుపామును ఇవన్నీ అవసరం అక్కడికి పోయి దర్శనం చేయించుకొని ఆ స్వామివారి తీసుకొని వచ్చి కళ్యాణం చేయడం జరిగింది. దానివల్ల అందరికీ మీకు ఏది ఉన్నా నరసింహస్వామి వచ్చి అదే టెంపుల్లో ఆ పైకి మళ్ళీ వచ్చి అరే నేను ఎట్లా నవ్వుతున్నానో మిమ్ములు ఎట్లా నవ్విస్తారా, నన్ను కొలిసిన వాళ్ళకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు అన్ని విధాలుగా మీ వెంబడి నేను ఉంటానరా అని చెప్పిండు. ఆయన ఆశీస్సులు మా అందరికీ ఉంటాయి, ప్రపంచ లోకానికి కూడా అందరికీ ఉంటాయని నేను తెలియజేస్తున్నాను. అసలు పూర్వము వీళ్ళకి నరసింహస్వామి అనే దేవుడు ఎట్లా వచ్చిండంటే పెద్దపూరు నరసింహస్వామి పక్కన ఒక 2 కిలోమీటర్స్ దూరాన కమ్మరికంపేట అనే విలేజ్ ఒకటి ఉంది. ధర్మారం మండలం కమ్మరికంపేట పక్కన పెద్దపూరు నరసింహస్వామి కొలువై ఉన్నాడు. అక్కడ తన యొక్క మహిమలు ఎవరికి తెలియని కాదు, చాలా గొప్ప వ్యక్తి ఆయనే. అయితే వీళ్ళ పూర్వీకులు ఒక 78 సంవత్సరాల క్రితంన వీళ్ళు అక్కడే ఉండేవారు. కమ్మరికంపేట నుంచి వెళ్ళి మా పక్కనే కాబట్టి నరసింహస్వామి ఆయన్ని ఎక్కువగా కొలిచేవారు కాబట్టి వీళ్ళు అక్కడనే ఉన్న తర్వాత ఆర్థిక ఇబ్బందుల వల్లనో ఇంకా ఏం ఇబ్బందులో నాకు తెలియదు, అప్పుడు నేను లేను కాబట్టి నాకు మా పెద్దవారు చెప్పిన దాని ప్రకారం నేను చెప్తా ఉన్నాను. ఆ 80 ఏళ్ల క్రితం వీళ్ళందరూ మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి వీళ్ళ ధర్మపురికి రావడం జరిగింది. వీళ్ళ యొక్క ఉపాధి కోసమని వీళ్ళకి రావడం జరిగింది. అప్పటి నుంచి వీళ్ళు అదే పెద్దపూరు నరసింహస్వామి పోవడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఈ ధర్మపురి నరసింహస్వామి కూడా ఆయన నరసింహస్వామి ఇద్దరు ఒకటే కాబట్టి వీళ్ళు ఇక్కడ కొలుస్తారు. కానీ ప్రతిసారికి మాత్రం ఎవరి ఎంటికలైనా కానీ, ఎవరి ఎంటికలు తీయాలన్నా, ఎవరి పుట్టెంటికలు చేయాలన్నా కానీ ఎప్పటికి కూడా ఆ నరసింహస్వామి దగ్గరికి పోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన చాలా మహిమగల దేవుడు, చాలా గొప్ప దేవుడు. ఇప్పటికి కూడా ఏ రాత్రి పోయి ఆడ పడుకున్నా కానీ నైట్ 12 గంటల లోపల ప్రాంతంలో కంపల్సరీ ఒక పాము అనేది అక్కడ తిరుగుతూ ఉంటుంది రెగ్యులర్గా. ఆయన అంత గొప్ప దేవుడు. ఎందుకు అంటే అక్కడ ఎన్ఆర్ఐలు కూడా చాలా మంది ఎన్ఆర్ఐలు ఉన్నారు అక్కడ, సరితర ప్రాంతాల వాళ్ళు. ఆ ఎన్ఆర్ఐలు కూడా అక్కడ వాళ్ళు మొక్కుకున్న జరిగింది కాబట్టి ఆ టెంపుల్ యొక్క నిర్మాణం, పురాణంలో ఉన్న నిర్మాణం వేరే గుడిలా, చిన్న గుడిలాగా ఉండేది. ఇప్పుడున్న నిర్మాణం ఎన్ఆర్ఐలు మొక్కుకునే ఏదైతే జరిగిందో వాళ్ళు చాలా గొప్పగా తీర్చిదిద్దారు.